దాసం కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయపయోనిధిం. భాగవత సత్యష్టికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన పాఠ్యాంశాన్ని మొదలుపెట్టుకున్నాం. దానికి ముందుగా ఇవాళ గోపాల వింశతిని చదువుకున్నాం, ఏతిరాజ వింశతి చదువుకున్నాం. ఇప్పుడు ఈ ధనుర్మాసంలో గోపాలుడి యొక్క సేవలో ఎక్కువగా మనం ఉంటాం కనుక అది కూడా చదువు. వందే బృందావనచరం వల్లభీ జన వల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణం వాచం నిజార్థరసికాం ప్రసమీక్షమాణః వక్త్రారవింద వినివేశిత పాంచజన్యః వర్ణత్రికోణ రుచిరేవర పుండరీకే వత్తాసనో జయతి వల్లభ చక్రవర్తి ఆమ్నాయ గంధిరుదిత స్ఫురితాదరోష్టం ఆశ్రావిలేక్షణమనుక్షణ మందహాసం గోపాలడింబ వపుషం కుహనాజనన్యాః ప్రాణస్తనందయమవైమి మవైమి పరం పుమాంసం ఆవిర్భవత్వనిభృతాభరణం పురస్తాత్ ఆకుంచితైకచరణం నిభృతాన్యపాదం నిమంధముఖరేణ నిబద్ధతాళం నాథస్య నందభవనేన వనీతనాట్యం అర్తుం కుంభే వినిహితకరస్వాదు హయ్యంగవీనం దృష్ట్వా దామగ్రహణచటులాం మాతరం జాతరోషాం ప్రాయాదీషత్ప్రచలితపదో నాపగశ్చన్నతిష్టన్ మిథ్యా గోపః సపది నయనే మీలయన్ విశ్వగోప్తా. అలా ఒక 5 శ్లోకాలు చదువుకున్నాం. అలా 2 రోజులు పూర్తి చేసుకున్నాం. తర్వాత మనం మన విషయంలోకి వద్దాం. అష్టాక్షరి మంత్రాన్ని మనం వివరించుకుంటున్నాం. దాంట్లో ప్రణవార్థాన్ని చెప్పారు. ఉకారం మకారంతో కూడినటువంటి ప్రణవార్థం తెలుసుకున్నాం. అష్టాక్షరి 2వ పదమైనటువంటి నమ పదార్థాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. తనకు తానే శేషభూతుడిని అనుకొని ఉండేవానితో నీవు నాకు శేషభూతుడు అని అన్నచో వాడు కాదు, నాకు నేనే శేషభూతుడు అని భగవత్ శేషత్వాన్ని అంగీకరించడు. నాకు నేను రక్షకుడిని, నాకు నేనే ఫలప్రదాతని, అంటే నేను చేసుకునే పనికి కర్తని కూడా నేనే, భోక్తని కూడా నేనే, నాకు నేనే సాటి అనుకోవడం కదా. అది దానివల్ల మనం ఇంకోళ్ళు శేషపుత్రుడు అంటే గర్వం ఉండదు, కానీ నాకు నేను గొప్పవాడిని అనేసరికి స్వాతంత్ర్యం వస్తుంది. శేషత్వాన్ని జీవస్వరూపం పోగొట్టుకుంటాడు. తనకు తానే రక్షకుడు అనేటువంటి భావం కూడా కలుగుతూ ఉంటుంది. కనుక అటువంటి భావం నుండి జీవుని నివర్తింపచేయ అవకాశమును నశించును. అలా ఉన్నవాడిని ఇంకా జీవస్వరూపం గురించి వాడు చెప్పినా వేస్టే. కనుక అందుకని ఏం చెప్తున్నారు, కాదు నాయన నీకు నువ్వు రక్షకుడు కాదు అని వెనక బోళ్ళు ఉదాహరణ చెప్పారు. ఎవరు రక్షకుడు అంటే భర్త కాదు, భార్య కాదు, అలాగే పుత్రులు కాదు, రాజు కాదు, అందరినీ చెప్పుకొచ్చారు కదా. అంటే నవపదం ఏంటంటే మనం రక్షకుడు కాదు, శ్రీమన్నారాయణే రక్షకుడు అని చెప్పడం దీని యొక్క అర్థం అన్నమాట. కనుక నమహానుపదము మహ అను మకారమును, మమకారమును, అహంకారమును, ఆ మమత్వ ప్రతిపత్తిని అహంకార ప్రతిపత్తిని నివర్తింపచేయను. మనకున్నవేంటి? ఈ మకారము మమకారము, అంటే దాని మీద ఆ ఇచ్ఛ, అహంకారము, నేనే స్వతంత్ర అన్నటువంటి ఒక అహంకారము, మమత్వ ప్రతిపత్తి, దానివల్ల వచ్చే అహంకారం మమకారములు, వీటి వల్ల వచ్చేటువంటి అహంకార నివృత్తి, ఇవన్నీ కూడా నివర్తింప చేస్తుంది ఈ నమ పదార్థం కనుక మనం తెలుసుకుంటే. ఆ విషయాన్ని భారతంలో శాంతి పర్వంలో ఈ మమ అను 2 అక్షరములు మృత్యుతుల్యములు, సంసారాత్మకములు అనుచున్నవి. ఇదిగో ఇది కనుక ఈ మమ అనేటువంటి మమ అనుకో అంటూ ఉంటాం. ఇంకోళ్ళు చేసేస్తుంటారు, ఒరే మమ అనుకోరా అనేస్తూ ఉంటారు. అంటే నాది నాకు అని అనేసుకో సరిపోతుంది అన్నట్టుగా.
అలా ఎప్పుడు కూడా ఈ మమ మనకు గుర్తుంటూ ఉంటుంది. నమః అనేది ఎప్పుడు గుర్తు రాదు. అని అంచేత ఇది జీవ ఈ 2 అక్షరాలు కూడా మమ అనే 2 అక్షరాలు కూడా మృత్యుతుల్యములు, సంసారాతకములు. ఎప్పుడైతే ఈ స్వాతంత్ర్యంతోటే జీవితం గడుపుకుంటే మళ్ళీ సంసార చక్రంలో తిరుగుతూ ఉండవలసిందే. మమ అనునది శాశ్వత బ్రహ్మ పదము. జీవాత్మకు అహంకార మమకారములు నాశన కారణములు. ఈ జీవుడికి ఈ మకారవాచుడైనటువంటి జీవుడికి మమకారము, అహంకారము రెండూ కూడా నాశనానికి కారణములు. వీని నివృత్తియే జీవ కారణము. మరైతే నాశనం అవ్వకుండా ఉజ్జీవించాలంటే, ఆత్మ ఉజ్జీవించాలంటే ఈ ఈ ఈ నివృత్తి అంటే మమకారం అహంకారాలను పోగొట్టుకోవడమే మన ఉజ్జీవనానికి కారణమవుతుంది. మహా అంటే నేను నాది అనుకొనుట ఆత్మస్వరూప నాశన కారణమగుచుండగా మహా నా మహా అనేటువంటి వాటిల్లో మహా అనేది ఏమని చెప్తోంది? నేను నాది అనుకుంటా ఆత్మస్వరూప నాశనం అగుచుండగా ఈ ఆత్మ యొక్క స్వరూపం అంటే శేషభూతుడిని, అది కదా నా ఆత్మ యొక్క స్వరూపం. నేను పరమాత్మకు శేషభూతుడిని అనేటువంటి అది దాని స్వరూప నాశనం చేసుకోవడానికి మహా అనేది, నేను నాది అనేది ఒక కారణం అవుతుంది. ఇహ నా మమ అంటే నేను కాదు, నాది కాదు అనుకొనుట ఆత్మస్వరూపానికి లాభం అవుతున్నది. తరణ మార్గము అనగా మోక్ష మార్గమై ఉన్నది. ఈ కారణం వలననే కర్మకాండలో హోమ హన్వ సమర్పణ సందర్భమున ఓం కేశవాయ స్వాహ, కేశవ ఇదం మమ ఈ విధంగా చెప్పుచుందురు. దీని వలన తాను చేయు కర్మకాండంతయు సర్వేశ్వరుడైన కేశవునికే అని నమః పదము దృఢీకరించుచున్నది. నువ్వు చేసేటువంటి ఏ కర్మ అయినా సరే ఇది ఆ స్వామికే చెందుతుంది అనేదే దీని యొక్క అర్థం అని చెప్తారు. ఓం కేశవాయ స్వాహ ఇలా చెప్పుకోవడం దేనికంటే ఇది ఆ పరమాత్మకే నమః, నాకు కాదు అని అనుకోవడం కదా. అంతేకాదు ఈ పదము విరోధి నివర్తనము చేయుచున్నది, విరోధులు కూడా పోగొడుతోంది. విరోధులు అంటే మనం అంటే పడిన వాడే అనేసుకుంటాం మనం, కానీ అది కాదు. ఎట్లు విరోధులు ఎవరు? విరోధి నిరసనం ఎట్లు? సరే, విరోధి ఎవరో తెలియాలి, దాన్ని ఎలాగా పోగొట్టుకోవాలో కూడా తెలియాలి కదా. విరోధుల్లో మొదటిది స్వరూప మనమే విరోధులం, ఎవరు కాదు. ఈ ఇంద్రియాలు ఇదిగో మమ అనుకోవడం, నాది 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 అనుకోవడం, అది నేను నాది అని తలం ఫస్ట్ స్వరూప విరోధి. మన స్వరూపాన్ని విరోధి అది. దాన్ని నివర్తించడానికి నేను అనబడు ఆత్మ కానీ, నాది అనబడు ఆత్మవస్తువు కానీ సర్వేశ్వరునికి శేషభూతములు. ఒకళ్ళు అనుకో నేను నాది అనుకో, కానీ నేను అనుకునేది నేను పరమాత్మకు చెందిన వాడే, నాకు చెందినవన్నీ కూడా పరమాత్మకు చెందినవే అని అనుకో. ఆయనకే విశేషములను భావము కలుగజేయట, ఆయనకే ఈ విశేషములన్నీ కూడా అనుకో. రెండవది ఉపాయ విరోధి అనగా తనను అనగా ఆత్మను తానే రక్షించగలనను భావం. ఏదో మనం అన్ని చేయాలంటే ఏదో ఉపాయం ఉండగా అది నాకు నన్ను నేనే రక్షించుకోగలను అనుకోవడమే ఉపాయ విరోధి. దాన్ని నివర్తించటానగా హే సర్వేశ్వర, నీవు నువ్వు కాకున్నను నాకు నీవు కాక వేరు గతి లేదు, వేరెవరిను ఉపాయము కాదు. నా సంసార దుఃఖమును హరించకున్నను నీవు కాక వేరొక రక్షకుడు లేడు. అదే కదా దివ్వా భువివా అన్న శ్లోకంలో ముఖంలో నువ్వు ఎక్కడ ఎలా పడేసి ఉంచాయా, నాకు నీ స్మరణ మాత్రం పోకూడదు అని కోరుకుంటారు. అలాగే నువ్వు రక్షిస్తావో రక్షించవో, ఏం చేస్తావో, దేంట్లో పడేసినా సరే, కానీ నాకు నువ్వే నాకు రక్షకుడివి అనేటువంటి విశ్వాసంతో ఉండుట. అన్యథా శరణం నాస్తి అనే శ్లోకం చెప్పినది కూడా దీన్ని ఏకోపాయ నిష్ట అని అంటారు. ఆయనే ఆ నారాయణుడే తప్ప ఇంకొక ఉపాయం నాకు లేదు. మూడవది ప్రాప్య విరోధి. అనుభవిస్తాను, ఈ అనుభవ విశేషము నాది అని భ్రమించుట. సరే, మనం ఆయన్ని ఆశ్రయిస్తాము,
ఆశ్రయించిన దాని వల్ల వచ్చేటువంటి ఆనందం అనుకోండి, లేకపోతే కైంకర్యం అనుకోండి, ఇదంతా కూడా ఈ అనుభవ విశేషం కూడా నాదే అనుకోవడం. ఒక తల్లి పిల్లవాడికి పాలు ఇస్తుంది. ఆ పిల్లవాడు బజ్జ నిండిపోయి నవ్వుతూ ఉంటే ఆనందం పొందేది ఆ తల్లే అవుతుంది. వాడు కడుపు నిండిన తర్వాత కనుక వాడు నవ్వుతున్నా ఆ ఆనందం చూసి పొంగిపోయే తల్లే కదా! అంతే అలా ఉంటుంది భగవంతుని యొక్క కృప. అనగా కానీ ఇక్కడేమవుతుంది? ఆ అనుభవ విశేషం నాది అని భ్రమించుట. అనగా స్వప్రయోజన బుద్ధి కలిగి ఉండుట. అహమన్నం భవాన్ భోక్త అని వాక్యానుసారము జీవుడు పక్వానము, సర్వేశ్వరుడు భోక్త. ఆయనే మా అనుభవ యోగ్యుడు. అన్న ఫలము భుజించిన వాందే కానీ అన్న ఫలము భుజించిన వాందే కానీ అన్నమనకు లేదు కదా. అన్నం సిద్ధంగా ఉంది కానీ అది తిన్నవాడు కదా ఆనందాన్ని అనుభవించాలి. అట్లే పరిశుద్ధమైన ఆత్మ వలన ఫలము సర్వేశ్వరునికే కానీ తనకు కాదు. ఈ ఈ ఆత్మ ఈ చాలా పరిశుద్ధమంది, జ్ఞానానందంలో కలిగి ఉన్నది అని చెప్పుకుంటున్నాం. ఈ ఆత్మ ఆ కైంకర్యం చేసుకుంటే దానివల్ల వచ్చేటువంటి ఆనందము ఆ కైంకర్యం చేసుకున్న వాడికంటే ఆనందాన్ని పొందినటువంటి సర్వేశ్వరుని యొక్క ఆనందమే మనకు ముఖ్యమైన యొక్క ఆనందాన్ని చూసే మనం ఆనందపడాలి తప్ప నేను చేశాను కనుక ఇది నా వల్ల కనుక ఇది నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చింది అనేది ఎప్పుడు అనుకోకూడదు. ఈశ్వరముఖ వికాసమునకే కానీ ఆనందము తనకు కాదు. ఒకవేళ తనదే అనుభావము కలుగునేమో అప్పుడు నమః అనుకుంటుండ. అమ్మో నేను ఇవాళ ఇన్నండి ఎన్ని గంటలు ఇవాళ ఆ రోజంతా విశ్వసనామం పారాయణ చేస్తూనే ఉన్నానండి, ఎంత ఆనందం కలిగిందో. అది కాదు, అది నిజంగా పరమాణు స్వీకరిస్తే ఆయన ఆనందాన్ని పొందితే ఆనందం చూసి మనం పొందిందే అలాంటి అదే ఆనందము, అదే యథార్థమైనది. అలాంటి ఉంటుంది సహజంగా వచ్చేస్తుంది. చిన్న లేసి మాత్రం జ్ఞానం ఉన్నా కర్మ జ్ఞాన భక్తుల్లో ఏదైనా ఇంత పిసరు అనిపిస్తే మనకి అప్పుడు వెంటనే నమో కాదు నాది కాదు, భగవంతుడి దయవల్ల ఇలా చేయకొచ్చుకోగలిగాం అని అనుకోవాలి. ఆ ఆనందం నాకు కాదు, నేను నాకు కాదు, మరి ఎవరికి? అసలు నాకు సంబంధించిన వాడిని కాదు, నేను చేసేది కూడా నాది కాదు. నారాయణాయ, సర్వేశ్వరుడైన నారాయణునికే నమఃపదము కాకాక్షిన్యాయము చేత ఓం అను ప్రణవంతో సమన్వయించుచు స్వరూప విరోధిని దూరం చేయుచున్నది. కాకాక్షిన్యాయం అంటే కాకి మధ్యని ఆ గోళం ఉంటుంది, అది ఎటు తిరిగితే అది అటు చూపు కనపడుతుంటుంది. అలాగా ఈ నమఃపదము అతను నారాయణకి ఓం అనేటువంటి ప్రణవానికి అది చెంది ఉంటుంది అని చెప్తారు అనమాట. మరి ఒకప్పుడు తర్వాత పదమైన నారాయణతో అన్వయించి ప్రాప్య విరోధిని నివర్తించుతున్నది. అది ఈ నమఃపదం చేసే పని. కాకాక్షి న్యాయం అనగానే మీ కాకి రెండు కన్నుల మధ్య ఒకే దృష్టి గోళం ఉండును. కాకి ఏ వైపున చూచిన ఆ వైపునకు ఆ గోళం ప్రవర్తించి దృష్టిని ఇచ్చునని మన ప్రాచీన సాహిత్యం చెప్తుంది. ప్రసిద్ధ సంస్కృత న్యాయములలో కాకాక్షి న్యాయం అన్నది ఈ వేదాంతాల్లో న్యాయం అనేది కూడా ఒక శాఖ, అది చెప్తుంది. ఈ న్యాయం మందలి కాకి దృష్టి గోళం వలె నమఃపదం కూడా రెండు వైపుల పదములకు అన్వయించుతున్నది, విరోధులను నివర్తించుతున్నది. కన్ను స్థానమున గల నమః పదము, నమః అనేది స్వరూప జ్ఞానమునకు పురుషార్థ జ్ఞానములకు విశదీకరించుతున్నది. పురుషార్థము అదే, జ్ఞానము అదే. ఇంకా అయితే ఇప్పుడు పురుషార్థం ఒక పదం వచ్చింది కదా, ఇంతకు ముందు వాడిన స్వరూప పురుషార్థ ఉపాయ పదముల యొక్క అర్థం ఏమిటి అని వివరణ చేస్తారు. స్వరూపం అంటే ఏమి చెప్పుకున్నాం? సర్వేశ్వరునికే నమస్కరింపమని చెప్పుడితే ఆత్మస్వరూపం ఇది అని తెలియచున్నది. ఆయనకే నువ్వు ఎప్పుడు దాసుడివి. నమస్కరించడం అంతే కదా, అహం దాస అని కదా. అంచేత ఆయనకే శాశ్వపుత్రుణ్ణి, ఆయనకే మనం సేవకలము అని అనుకోవడమే. తర్వాత ఉపాయపదం ఏం చెప్తుంది? శ్రీయపతికి నమస్కారం అని. ఆ శ్రీయపతికి నేను శేషపుత్రుడినే కానీ నాకు నేను కాదు అని తెలిపేది అది ఉపాయము. తనను తాను రక్షించుకోలేనంత పరతంత్రతను శ్రీయపతి ఏ మోక్షమునకు ఉపాయం అని స్పష్టీకరించుచున్నది. నేను రక్షకుడు కాదు అని తెలిసినప్పుడు నీకు రక్షకుడు ఎవరు అన్నది శ్రీయపతే. ఆయనే
ఆయనే మనకు ఉపాయము అనేది తెలుస్తుంది. నారాయణ మంత్రంలోని 3 పదముల చివర ఓం నమః, నమో నమః, నారాయణాయ నమః అని పలకవలసింది. నమః అంటే దాస్య రసాభివృద్ధి చరమ దశేందు చెప్పవలసింది దానినే. అందువలన ఆ పురుషార్థం యొక్క ఫలము కూడా, కైంకర్య ఫలము కూడా ఆ నారాయణుడికే చెందినదే. మరి యొక్క ప్రధాన భావం కూడా ఇక్కడ ఈ నమ పదము తెలుపుతున్నది. ఈ పదము వల్ల అంతిమ అవస్థకు భాగవత శేషత్వము అర్థబలముచే సిద్ధించుతున్నది. భగవత అనన్యార్హ శేషత్వము. ఇంకా వీటన్నిటి అర్థం తెలిసినా కూడా ఈ ఈ భావన మనకి ఆ అర్థాన్ని కనుక వివరించుకుంటే ఈ శేషత్వ భావం అనేది భగవంతునికే చెంది కాదు, మనం చేసేటువంటి ఏ కర్మ అయినా సరే, ఏ ఉపాయమైనా సరే, ఏ ఫలమైనా సరే భాగవతుల పర్యంతం వరకు అది చెందుతుంది, చెందాలి. అప్పుడే అది తగినది అని చెప్తున్నారు. దేవునికి భాగవత పర్యంతమైననే కానీ అనన్యార్హ శేషత్వము భాగవత పర్యంతమైననే కానీ జీవునికి స్వరూప సిద్ధి కలగదు. అండి నేను భగవంతుడి కాలు పట్టుకున్నాను చాలు, ఈ భగవతుల్లోనే ఒక్కరే కదా ఆచార్యులు కూడా అంటే ఆచార్యుడు కానీ ఇదిగో భాగవతత్వం అని చెప్తుంటారు. వాళ్ళెవరికి నాకు వాళ్ళతో సంబంధం లేదండి, నాకు భగవంతుడికే నాకు చాలు అనుకుంటే అది సిద్ధించదు. ఆత్మస్వరూపము సిద్ధించనట్టే లెక్క, గుర్తుపెట్టుకోమన్నారు. ఆ మంత్రాభ్యాసం వలన శ్రేయపతికే కాక అతని దాసులకును దాస్యం చేయవలేనను అధ్యవసాయము కలుగును. అందుకే భృత్య పరిచారక భృత్య అనే దానికి అందుకే అలా చెప్పుకొచ్చారు. తద్వారా ఈ పదం జీవుని అహంకారమును మమకారమును తొలగించి భగవత్ శేషత్వమును భాగవత శేషత్వం వరకు తీసుకొని వెళ్ళును. ఈ నమపదానికి కనుక అర్థం మనకు తెలిస్తే మనం ఆ కుటుంబం అంటే మాకు చాలా ఇష్టం అండి అన్న అనుకోండి, కుటుంబం అంటేసరికి ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నీకు అభిమానులు అవుతారు కదా, అది గుర్తుపెట్టుకోవాలి. ఇదంతగా కూడా భగవత్ విభూతి అంచేత ఆయనకి బాగా ప్రియమైన వాళ్ళు, భగవంతునికి ఇష్టమైన పని చేయడమే ఈ ఈ జీవుడికి కర్తవ్యం కదా. ఆయనకి భాగవతులు అంటే చాలా ప్రీతి. ఆ వారిని అగౌరవపరిచినా వాళ్ళ భక్తుల్ని చేసినా ఆయన అసలు సహించరని ఎన్నోసార్లు మనం పెద్దల ద్వారా వింటున్నాం. అంచేత ఈ శేషత్వ భావము భాగవత పర్యంతం సాగాలి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు భాగవత శబ్దం కొత్తగా తీసుకొని రాబడినది, దాని నిర్వచనం ఏమిటి? ఎట్టివారు భాగవతులందరూ మాట్లాడితే భాగవతార్థములు అంటూ ఉంటారు కదా, మరి వాళ్ళ గురించి కొంచెం చెప్తున్నారు ఇక్కడ. భగవంతుని సంబంధించిన శేషత్వం భగవ శేషత్వముగును. అది భగవంతుడికే నేను శేషపుత్రుణ్ణి, ఆయనకే నేను దాసుడిని అనుకోవడమే అది భగవత్ శేషత్వం. అయితే భగవన్ మంత్రముగు నారాయణ మంత్రం నందు ఆ మంత్రం ప్రతిపాదించు దైవము నారాయణుని ఎడల ఆ మంత్రం ప్రతిపాదించు ఆచార్యందు నిష్ఠా భక్తులు పూర్ణముగా కలవారు భాగవతులు అనబడుదురు. అది ఏం చెప్పారంటే, ఇప్పుడు మనం భగవంతుడికి శేషపుత్రులం. ఆ మంత్రం అనేది భగవంతుని ద్వారా వచ్చింది, నారాయణ మంత్రం ఆయన ఉపదేశం చేసింది. ఆ మంత్రము ప్రతిపాదిస్తుంది ఏమిటి? ఎవడైతే ఆ పరమాత్మ అయ్యాడో, ఎవడైతే ఈ పరుడు అయ్యాడో ఆయనకి ఈ జీవుడు శేషపుత్రుడు అని చెప్తున్నారు, అంటే నారాయణుడేళ్ళ. మరి ఆ మంత్రాన్ని మనకు ఉపదేశించింది ఎవరు? ఈ జీవకోట్లు అంటే ఈ విశ్వం అంతా కూడా నారాయణుడు వ్యాపించి ఉన్నాడు అని తెలిసిన వాడు జ్ఞానైతే, ఆ జ్ఞానుల్లో ఒకడు, ఆ జ్ఞాని నాకు ఆత్మ వంటి వాడు అని పరమాత్మ చెప్పాడు కదా గీతలో. అటువంటి జ్ఞానుల్లో ఒకరే కదా ఆచార్యులు అంటే. ఆ ఆచార్యుల ద్వారానే కదా మనం మంత్రం పొందుతున్నాం. అంచేత ఆచార్ని యందు ఆ మంత్రం ప్రసాదించు ఆచార్ని యందు మన సంవత్సరాలు చేసినప్పుడు సాక్షాత్తు భగవంతుడి ఫోటో అక్కడ పెట్టుకున్నా మనకు ఉపదేశం చేసేది ఆచార్యుడే కదా. అంచేత ఆచార్ని యందు నిష్ఠా భక్తులు పూర్ణంగా కలవారు భాగవతులు అనబడుతురు. వారికి అంటే ఆచార్యుని చేసినటువంటి భగవంతుని యందు ఆ భగవంతుని మంగళాశాసనం చేయటానికి అర్హులుగా చేసినటువంటి ఆచార్యులు యందు మనం ఆ భక్తి శ్రద్ధ కలిగి ఉంటే
అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. అంచేత భగవంతునికి ఇష్టమైన పని చేస్తే అది పుణ్యకోటిలో చేరుతుంది కనుక ఆయనకి ఆ ఆచార్ని యందు నిష్ట కలిగి ఉండాలి. ఆ ఆచార్యులు అలా ఆచార్ని యందు భగవంతుని యందు కూడా మంత్రం యందు కూడా భక్తి పరిపూర్ణ భక్తులు కలిగి ఉన్నటువంటి వాళ్ళే భాగవతులు అనబడతారు. వారికి శేషపడి దాసులయుండు స్వభావము భాగవత శేషత్వం అగును. అంటే భగవంతుని విషయంలో పరిపూర్ణమైనటువంటి నిష్ట కలిగి ప్రేమ కలిగి ఆచార్యులు చెప్పినట్టుగా వేద ప్రమాణంగా భగవంతుడు ఏది చేయమన్నాడో అది చేస్తూ, ఏది చేయకూడదు అది మానేస్తూ ఆయన ఆత్మని ఎవరైతే ఉజ్జీవింప చేసుకుంటూ ఉంటారో వాళ్ళే భాగవతులు. వాళ్ళకి శేషపుత్రులుగా ఉండడమే భాగవత శేషత్వం. అంటే శేషత్వం ఉన్నది భగవంతుని నుండి భాగవతుల వరకు విస్తరించినప్పుడే అది ఉజ్జీవ కారణమగునని నమపదము తెలియచున్నది. అప్పుడే అది పరిపూర్ణమగును. ఈ నమపదం అని చెప్పేది ఏంటంటే అదే ఈ అర్థం పరిపూర్ణం అవుతుంది. అలా ఉన్నప్పుడే ఈ అర్థానికి పూర్ణత్వం కలుగుతుంది. వేదము తైత్తరీయం, భగవద్గీత, ఈ రహస్యామ్నాయ విష్ణు సంహితలు భగవత్ సేవ వలన మోక్షసిద్ధి సందేహం కావచ్చునేమో కానీ భాగవత పరిచర్య వలన నిశ్చయంగా మోక్షసిద్ధి కలుగునని చెప్పుచున్నది. ఈ భాగవతుల్లోనే ఒకరు ఆచార్యుడు. ఆచార్యునికి కనుక కోపం వస్తే, ఈ భాగవతులకి ఎవరికన్నా కోపం వస్తే దాని నుంచి మనం అసలు తప్పించుకోలేంట. ఈ మోక్షసిద్ధి ఆ పైన చెప్పినటువంటి వాటి వల్ల ఎన్న వస్తుందో రాదేమో. ఎందుకంటే ఆ భగవంతుడు సర్వ నియంత సర్వ స్వతంత్రుడు కనుక ఏమో మోక్షం ఇవ్వాలంటే ఇవ్వగలడు, లేకపోతే లేదు. కానీ ఈ భాగవత పరిచర్య వలన నిశ్చయముగా మోక్ష సిద్ధి కలుగునని చెప్పుతున్నది. భాగవతుడైన గురువును వదిలిన వానిపై నారాయణుడు ఆగ్రహించును. అది ఆ భాగవతులైనటువంటి ఆచార్యుని కనుక మనం కొంచెం చిన్నచూపు చూస్తే భగవంతుడు ఆగ్రహిస్తాడు. జలమును వదిలిన కమలమును శివుడు తప్పింపచేయన కాని ప్రవృత్తి చెయ్యడు కదా. అది ఈ కమలము నీళ్ళల్లో ఉంటుంది. సూర్యుని యొక్క తేజస్ చేత దానిని సూర్యుడు పద్మాల్ని వికసింపజేస్తాడు. కానీ కమలం ఏం చేస్తుంది? ఈ పద్మాన్ని ముడిచిపోయేడు చేస్తుంది. రాత్రి వచ్చేసరికి పద్మాన్ని ముడిచిపోయేడు చేస్తుంది కమలం. అంచేత ఆచార్యని వదిలేసి భగవంతుడిని పట్టుకుంటే మనం అలాగా మన ఆత్మని కుంచింప చేసుకున్నట్టే, దాని యొక్క సత్తని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము అని చెప్తున్నారు. సంసారం ఒక విషవృక్షమే అయినను దాని నుండి అమృతం వంటి 2 ఫలములు కలుగును. ఒకటి హరిభక్తి కాగా, రెండవది హరిభక్తులతో సహవాసము. అదండి ఒక వృక్షం. ఈ సంసారం అనేది ఒక విషవృక్షమే. ఇదేమి ఆనందాన్ని ఇచ్చేది కాదు. కాతే దాంట్లో 2 ఉందిట. అదేమిటది? దాంట్లో కూడా 2 మంచి ఫలాలు ఉన్నాయట. ఏమిటవి? అవి గుర్తుంచుకోవాలి మనం. ఏంటంటే ఒకటేమో ఆ నారాయణ ఎందు భక్తి కలిగి ఉందాం, ఆ హరిభక్తులతో సహవాసం చేయడం, అది మరీ ముఖ్యమైనది. అసలు ముందర మనం అటువంటి సజ్జన సాంగత్యం చేస్తే, హరిభక్తులతో సహవాసం చేస్తే శమధమాదులు మనకు వస్తాయి. దాని ద్వారా ఆచార్యుని లభింప చేసుకుంటాం. ఆచార్యుడు ఇచ్చిన మంత్రం ద్వారా స్వామిని చేరుకుంటాం. భగవద్భక్తులు శూద్రులైనను వారిని ఆ విధముగా పరిగణింపరాదనియు భాగవతులైన బ్రాహ్మణులుగా ఎన్నవలైననియు మార్కండేయ పురాణం చెప్తున్నది. ఏ వర్గం నందైనను భగవతిహీనులే అధములగుదురు. గీతలో కూడా ఎన్నో చోట్ల మనం అది వింటాం. ఈ ఆఖరికి ఆశ్రమ ధర్మాలు పాటించవలసినటువంటి ఈ వీరు కూడా ఏంటి సన్యాసాశ్రంలో ఉన్నటువంటి వాళ్ళైనా వాళ్ళ యొక్క ధర్మాలను కనుక పాటించకపోతే వాళ్ళు కూడా హీన జన్మలతో సమానమే. హీన జన్మ ఎత్తినటువంటి వాళ్ళే. అంటే వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ భక్తిహీనులు కనుక భాగవతులతోటి భగవంతుడితో సంబంధం లేని వాళ్ళందరూ కూడా హీన జన్మ ఎత్తిన వాళ్ళే. హీన జన్మలో పుట్టిన వాళ్ళు కూడా భగవద్భక్తి కనుక కలిగి ఉంటే వాళ్ళు తమకు ప్రియులే అని చెప్తున్నాను.
8 విధముల భక్తులు కలవారు చండాలు రేరను వారే బ్రాహ్మణులు, వారే మునులు, వారే శ్రీమంతులు, వారే యతులు, వారే పండితులు అని భగవంతుడు సెలవిచ్చి ఉన్నాడు. అది ఆ చండాలుడైనా సరే, బ్రాహ్మణులైనా సరే, అంటే వాళ్ళు ఏ కులంలో పుట్టిన వాళ్ళైనా ఆ భగవత్ సంబంధం భక్తులైతే తనకి వాళ్ళే బ్రాహ్మణులు అంటే కులాన్ని బట్టి ఒకటి అనుకుంటే, ఆ బ్రహ్మ జ్ఞానం ఎరిగిన వాడు అంటే భగవత్ తత్వం ఎరిగిన వాడే బ్రాహ్మణుడు. వాడి కులంతో సంబంధం లేదు. ఏమీ లేకపోయినా శ్రీమంతులు అని ఎవరు చెప్పబడతారో తండ్రి భగవత్ సంబంధం ఉన్న వాళ్ళే ఐశ్వర్యవంతులు, వాళ్ళే యతులు కూడా, వారే మహాపండితులు అని మనం తెలుసుకుంటున్నాం. ఈ 8 విధములననేమి భగవద్భక్తుల యందు వాత్సల్యము, భగవంతుని పూజించుట యందు ప్రీతి, భగవత్ పూజ, దైవ విషయమున డాంబికము లేకుండుట, భగవత్ కథలు వినుట యందు ఆసక్తి, ఆ వినుటలో నేత్రాంగ వికాసము, సదా భగవత్ స్మరణము, భగవద్ వియోగము సహింపలేకపోవుట అన్నవి. ఎవరండి ఈ 8 విధములైనటువంటి భక్తులు ఎవరు అని అంటేట, ఎవరైతే భగవత్ భక్తుల యందు వాత్సల్యం, ఆ భగవద్భక్తుల యందు ఎవరికైతే ప్రేమ ఉంటుందో వాళ్ళు, భగవంతుని పూజించుట యందు ప్రీతి కలిగి ఉన్న వాళ్ళు, ఆ భగవంతుని పూజ చేసి, ప్రీతి ఉంటే ఏమిటి, కైంకర్యం చేసుకుంటుంటున్నాం, అది కూడా కైంకర్యం చేస్తున్నటువంటి వాళ్ళు. దైవ విషయంలో అబ్బా మా పెరుమాళుని మేము బంగారంతో ఇంత విగ్రహం చేయించుకున్నాం అని చెప్తే అది డాంబికమైనటువంటి భక్తి కిందే వస్తుంది, భక్తుడి కిందే వస్తుంది. అలాగ డాంబికం లేకుండా ఉండడం, భగవత్ కథలు వినటంలో ఆసక్తి కలిగి ఉండడం, ఆ వినుటలో నేత్రాంగ వికాసము అనే కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు రావాలి. అలాంటి కథలు వింటుంటే అది అలా అంటే ఒక తెలియనట్టు ఎంత బాగుందో ఇవాళ ఆ విషయం. ఈ సినిమా ఎంత బాగుందిరా అంటే ఆవిడ చెప్పలేడు, ఒక పంచదారని తిని చెప్పమంటే. అలాగా ఆ ఆనందాన్ని చెప్పలేనిదిగా, అవధి లేనిదిగా ఉండాలి. సదా భగవత్ స్మరణం ఉండాలి. ఒకవేళ భగవంతుని యొక్క భాగవతుల యొక్క వియోగం కలిగితే, దూరంగా ఉంటే మనకి దాన్ని ఒక నిమిషం కూడా సహింపలేకపోవుట అన్నవి ఈ భగవద్భక్తులు భక్తి కలవారిలో కనపడాలి. వేద పండితుడే కావచ్చును, హరిభక్తిహీనుడైనచో పూజనీయుడు కాడు. వాడు ఎంత గొప్ప పండితుడైనా సరే హరిభక్తి లేనివాడు పూజనీయుడు కాడు. హరిభక్తి కలవాడు ఎవడైనాను పూజింపదగిన వాడే అన్ను, వానికి ఇవ్వచ్చును. ఆయనకి పండితుడు కాకపోయినా అన్న ఆ గౌరవ ప్రదాతే, గౌరవ అర్హుడే, గౌరవాన్ని పొందదగిన వాడే, వారి నుండి గ్రహించవచ్చును, మనం ఏదన్నా తీసుకోవచ్చు కూడా. వాడు భగవంతునితో సమానని భగవంతుడు భాగవతుల వైభవం గురించి చెప్పాను. అటువంటి భాగవతులకు శేషపడి ఉండుట ఉజ్జీవన హేతువు అని నమఃపదము తెలియచున్నది. అంటే ఆ భాగవతుల యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించి వాళ్ళకు కూడా మనం శేషభూతులుగా ఉండడమే నమఃపదము చెప్తున్నది. నమపదంలో నమః అని 2 అక్షరములు ఉన్నవి. ఇవి అఖండముగాను సఖండంగాను 2 విధముగా ఉన్నవి. అఖండమైనప్పుడు నమస్కారం అర్థం ఇచ్చుచుండగా, నా సఖండమైనప్పుడు నా ప్లస్ మహా అని, నా కొరకు కాదు, నమస్కారం నా కొరకు కాదు అంటే నాకు నేను దాసుని కాదు, ఇతర ఆత్మలకు కాదు, ఇతరులకు ఇతర అంటే మనకు నచ్చిన వాళ్ళ విషయంలో కూడా కాదు. ఆత్మకే కానప్పుడు ప్రకృతి పదార్థములకు కాదు కదా. నాకే కాదు అనుకుంటే, నాకు నేను కాదు అనుకుంటే పక్కన వాటికి కూడా ప్రకృతి పదార్థాలకు కూడా కాదు. మరి ఎవరికి అంటే నారాయణ కొరకే అని గట్టిగా తెరిచింది. నేను చేయు కార్యములు నా కొరకు కావు, వానిపై నాకు మమత్వం లేదు, అవన్నీ నారాయణ కొరకే. నేను నాది అన్నది విషమతో సమానమైనవి. నాది కాదు, నీవు నీది అన్న మాటలు అమృతం వంటిది. నాదండి అంటాం ఒక కుటుంబంలో, మేము చేసుకున్నాం, మా కుటుంబం అన్నాం అనుకోండి, ఎంత గౌరవంగా ఎంత తృప్తిగా ఉంటుంది వినే వాళ్ళకైనా మనకైనా. అది నేర్చుకోవాలి. నాది నేను నాది మనం అన్న మాటలో ఒక మన అహంకారం పోగొట్టేటువంటి లక్షణం కనబడుతుంది. నమః అని కానీ, నా మమ్మ అని
తలచినప్పుడు నమ్మమ్మ అని తలచినప్పుడు అహంకారం మమకారములు నాశనమైపోను. నమః అనగానే నమ్మమ్మ, నాది కాదు, నా కొరకు కాదు అని అర్థాలు తెలుస్తాయి. రక్షణ భారం పరాత్మని యందు నిల్చును. అప్పుడు నాకు రక్షకుడు పరాత్పరుడు అని తెలుస్తుంది. తరించుటకు ఇది సులభోపాయము. ఎంత ఎంత ఈజీ అయిన మార్గం చూడండి. కష్టపడక్కర్లేదు. నేను ఆయన నువ్వే దిక్కు, నాకు నువ్వే దిక్కు అని ప్రతి సెకండ్ అంటే సర్వకాల సర్వాస్థంలో ఆ నమః పదం కనుక మనం అర్థం చేసుకుంటూ ఉంటే అది దానంతా ఈ సంసార సాగరాన్ని తరించడానికి సులభమైనటువంటి మార్గం అదే. ఆ 2 అక్షరాలే. నారాయణుడు సుదర్శనమును చక్రాయుధంతో లోకములను జయించువాడు. ఆ భగవద్భక్తులు ప్రసన్నులు అయిన వారు నమఃను సుదర్శించే లోకమును జయించువారు. అబ్బా చూడండి, స్వామి మనని రక్షించాడంటే ఆయనకి ఆయుధాలు కావాలి. సంకల్పం మాత్రం చదివితే కాతే మనం నేను భగవంతుడి ఏమీ ఆయుధాలు పట్టుకోకుండా ఎవడన్నా వచ్చాడనుకోండి, మనం వాడిని నమ్ముతాం రక్షించడానికి. నువ్వేమిట్రా ఒట్టి చేతితో వచ్చావు, అవతల వాడు చూడు ఎంత బలమైన వాడో అని అనిపిస్తుంది. అందుకని ఊరికాయని ధరిస్తాడు తప్ప ఆయన సంకల్పంతో మన బాధను తొలగించగలిగిన వాడు. కానీ చక్రాయుధంతో వస్తాడు ఆయన. ఈ భగవద్భక్తులకు కూడా ఒక ఆయుధం ఉంది. వాళ్ళు ఎలా రక్షిస్తారండి భాగవతులు అంటే ఆచార్యులు భగవతులు వీళ్ళు ఎలా చేయిస్తారు అంటే మనని ఈ జీవస్వరూపానికి మనకున్నటువంటి విరోధుల్ని, ఉపాయ విరోధులు చెప్పారు కదా, స్వరూప విరోధులు, వీటన్నిటిని పోగొట్టేది వీళ్ళే కనుక వీళ్ళకి ఆయుధం ఏంటిట నమః అనేటువంటి సుదర్శనాన్ని చేత్తో పట్టుకుంటారట. కావున ఈ శబ్దార్థ జ్ఞానము అపేక్షితమై ఉన్నది. ఇదే స్వీకరింపదగినది, అనుసరించబడినది, అపేక్షితమైనది, కోరదగినది. నమస్కరించుటకును అంజలి అందరు. అంజలి అన్న అకారం చెప్పబడు జగన్నాథుని నీటి వల్లే కరిగించి ద్రవీకరించును. ఒక్క దాసం పెట్టామంటే చాలండి, మనం ఫ్లాట్ అయిపోతాడంతే భగవంతుడు. దాసుడు తప్పులు దండంతో సరి అంటారు కదా. అండ్ మరి పొగరెక్కిపోయి మనం కావాలని చేసిన తప్పులకైతే ఆయన ఏమో లొంగడేమో, కానీ తెలియకైనా పాపం చేసినా పోనీ మన వల్ల మనకి ఇంకోళ్ళ వల్ల మనకి తప్పని నింద వేసి చేసినా ఇవన్నీ కూడా స్వామి నిజంగా నాకేం తెలియదు నాయన నువ్వు దండం కనుక పెడితే. ఇంక రామాయణంలో కూడా అది కనిపిస్తుంది కదా. సుగ్రీవుడు సీతాన్వేషణతో పెడతానండం 4 నెలల కాలం అయిపోతుంటే ఇచ్చిన మాట తప్పుతూ ఉంటే లక్ష్మణ స్వామి కోపం వచ్చేయడం, రాముడు కూడా వాళ్ళు వెళ్ళిన మార్గం ఉంది చూసుకో, గుర్తుపెట్టుకోమని చెప్పు అనడం. ఈ లక్ష్మణుడి కోపానికి భయపడిపోయినప్పుడు తార వచ్చి చెప్పడం, ఆంజనేయ స్వామి కూడా దాసోహం అని పెడితే చాలు ఆ రామలక్ష్మణులు కరుణిస్తారు అని చెప్పడం. అంజలి గొప్పతనాన్ని చాలా చోట్ల పెద్దల ద్వారా మనం వింటూ ఉంటాం. ఆ రకంగా అంజలి కూడా అంత విశేషమైనది. భగవంతుడిని నీటిలో ఒక పందారు ఉప్పు వేస్తే క్షణంలో ఎలా కరిగిపోతుందో ఈ నమస్కారం అనేది ఆ స్వామి చరణాల దగ్గర మనం సమర్పించుకున్నప్పుడు శరణాగతి చేస్తే ఆయన వెంటనే కరిగిపోతాడు. అందరికీ భగవంతుడు వసుడగును. ఈ విషయం భరద్వాజ సంహిత చెప్తుంది. అది సరే. ఇంకా స్థూలంగా చెప్తున్నారు. ఈ నమశబ్దం యొక్క స్థూల అర్థం ఏమి అని ఓ ప్రశ్న వేసుకొని తత్వదీప గ్రంథం ఇట్లు చెప్పుచున్నది. తనకంటే జ్ఞానము చే వృద్ధి లేని వారికి వినయంతో శరీరం నుంచి మనస్సులో నమశబ్దం తలచి వాచికంగా నమః అనుచు 2 చేతులు జోడించి అవి చేయు అంజలిని నమస్కారముందరు. తిరకనములతో చేయవలసింది పరిపూర్ణ నమస్కారముకును. ఈ నమస్కారాలకు కూడా అనేక రకాలు వచ్చాయి. ఇప్పుడు నేటి కాలంలో అయితే నమస్కారానికి మనకి నిత్యం చూస్తూ ఉంటాం. ఇలా కాళ్ళు ఎగరేస్తూ ఉంటారు, లేకపోతే చిన్న వాళ్ళ లేదన్నట్టు పెడతారు, ఒకసారి లేకపోతే ఇలా అంటారు, లేకపోతే ఇలా అంటారు, లేకపోతే 2 వేలు చూపిస్తుంటారు. ఏవో రకరకాలుగా ఓకే అంటారు, రకరకాలుగా ఉంటాయి. కానీ మనసా వాచా కర్ణ. కొంతమంది దశమండి అంటారు, కానీ మనసులో ఏదో ఆలోచిస్తారు. ఆ వచ్చిన వ్యక్తి మీద ఆదరణ ఉండదు, వాడు పూజనీయుడు తగిన పూజార్హుడని కూడా గుర్తించలేరు. కనుక ఏదో పెద్దవాళ్ళు తిడతారని ఏదో దాసోహం పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అది కూడా ఇది కాదు. త్రికరణ శుద్ధిగా చేసే దాసోహమే భాగవతత్ములైనా భగవంతుడైనా స్వీకరిస్తాడు.
అదే పరిపూర్ణమైనటువంటి నమస్కారం అవుతుంది. ఆత్మను సామాన్యమని, ఉత్తమమని 2 విధములుగా ఉండను. ఆ ఉత్తముడే పరమాత్మ. ఈ ఆత్మలన్నిటికీ ఆత్మ అయినటువంటి వాడు పరమాత్మ, ఉత్తముడు, పురుషోత్తముడు. ఈ ఈ ఆత్మలన్నీ కూడా సామాన్యమని, ఉత్తమమని 2 విధాలుగా ఉంటాయి. ఉత్తముడే పరమాత్మ, మిగిలిన వారు సామాన్యులు. ఈ ఉత్తముని శేషి అని, మిగిలిన వారిని శేషభూతులని ఉంటారు. అది ఆయన శేషి అని పడతాడు. మిగతా వారు శేషభూతులు. శేషికి నమస్కరించేవాడు శేషభూతుడు. శేషి ఇష్టానుసారం ఉపయోగపడేవాడు కూడా శేషభూతుడు. అది ఆ 2 రకాలుగా వీళ్ళు కూడా శేషభూతులు కూడా అదే చెప్పుకున్నాం కదా, సేవ కైంకర్యం. మనకిష్టం చేసేది చేసేటువంటి పని కైంకర్యం, అది సేవ అనిపడుతుంది. భగవంతునికి ఇష్టమైన కైంకర్యం అనపడుతుంది. అలా భగవంతుని యొక్క ఇష్టానుసారం చేసేవాడే శేషభూతుడు అనిపించుకుంటాడు. వినియోగించుకునేవాడు కూడా అలా వినియోగించుకునేవాడు శేషి. అతడు నిరుపాధిక బంధువు. అది ఏమి ఉపాధి అక్కర్లేదు. ఏమయ్యా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు, నీకేమన్నా రోజు దండం పెట్టానా, లేకపోతే నీకు సేవలు చేశానా, కనీసం నీ నిలిచినటువంటి ఆ పూజ గదిని ఎన్నాడన్నా తీసి చూశానా, ఒక ఏం లేదు కదా. అదే నిరుపాధిక బంధువు ఆయన. ఆ తల్లిదండ్రులైనా, బిడ్డలైనా, బంధువులైనా మనం ఒక పరస్పరం ఆ ఏదో ఒక అపేక్షతోటి చేస్తాం. వీళ్ళు మనని చూస్తారు, అవసరమైతే ఉపయోగపడతారు, లేకపోతే వాడు ప్రేమించాడు కనుక మనం ప్రేమిస్తున్నాం, లేకపోతే వాడు ద్వేషించాడు కనుక మనం ద్వేషిస్తున్నాం. ఇలా ఎన్నో లింకులు పెట్టుకుంటాం. కానీ స్వామి నిరుపాధిక బంధువు, శేషభూతుడు. శేషభూతుడు ఉపాధి కలవాడు. ఈయనకి ఉపాధి ఏంటంటే ఏమి చెప్పైనా చెప్తారు. అదే ఈ శేషభూతుట ఎప్పుడు అనుకున్నాం, అది నేను దరిద్రుణ్ణి అంటే ఏమీ లేని వాడిని అనుకోవాలట. ఏమో ఒక జ్ఞానం లేదు, శారీరక బలం లేదు, ఆత్మ బలం లేదు, ఏమీ లేదు. అదేంటండి దరిద్రుని అనుకోవడం ఏంటండి? నేను ఇంత ఐశ్వర్యవంతుడిని, కోటీశ్వరుని, మొన్న లిస్టులో ఎక్కిపోయాను అని అనుకుంటే ఎందుకు కాదంటే, మనం అన్ని కూడా భగవంతుడు వాళ్ళు ఇచ్చినవి. ఈ ఆత్మ కూడా ఆయన ఇచ్చింది. అది మంది అనుకుని వ్యవహరిస్తే దొంగతనం అయిపోతుంది, ఆత్మాపహరణం అనుకున్నాం. అది ఇచ్చేసామంటే ఇంకేముంది, మన దగ్గర ఏమీ లేదు, మనకంటూ ఏమీ లేదు. కనుక మనం ఎప్పుడు దరిద్రులమే, ఆయన ఎప్పుడు పూర్ణుడే. అదే గుర్తుంచుకోవాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ చక్రవర్తి సార్వభౌమమయం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. దాసం దాసు పెద్దమ్మ.